నమస్తే రాజేష్ గారు. నమస్కారం. మీరు ఇంతకుముందే చూశారు వీడియో. మరి అది పాత వీడియోనా రీసెంట్ వీడియోనా తెలియదు. మొత్తానికి వడ్డే శోభనాథేశ్వరరావు అసలు అసలు బ్రహ్మాండం భజగోవిందం, ఎంతటి వీరుడు ఉన్నాడు, ఎంతటి ధీరుడు ఉన్నాడు అంటే, ఆయన లేకపోతే పేదవాడికి అసలు హాస్పిటల్ ముఖం తెలియదు, ఆయన లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో కాలేజీలో ఉండేవి కావు, విద్యార్థులు చదువుకునే వాళ్ళే కాదు, ఆయన లేకపోతే ప్రాజెక్టులు ఉండేవి కావు, నీళ్లు ఉండేవి కావు, నిప్పులు ఉండేవి కావు అని చెప్పేసి చాంతాడంత లిస్టు చదివారు. ఏంటి మరి అంటే ఇది అంటే చరిత్ర తెలిసిన మీలాంటి వాళ్ళే చెప్పాలి. నిజంగానే రాజశేఖర రెడ్డి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చీకట్లో కూరుకుపోయి ఉండేదా? అసలు ఇవేవి ఉండేవి కావా? మొత్తం ఆయన ఘనతేనా? ఇప్పుడు నాకు తెలిసి సుమారుగా 94-95 సంవత్సరాల వయసు ఉంటుంది వడ్డే శోభనాద్రి గారికి. ఈ వడ్డే శోభనాద్రి గారు తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు తెలుగుదేశం పార్టీ. నాకు ఊహ తెలిసే టయానికే రాజకీయంగా రిటైర్ అయిపోయారు. విజయవాడ ఎంపీ నాకు తెలిసి లాస్ట్ అనుకుంటాను. లేదు, వ్యవసాయ శాఖ మంత్రిగా. ఓకే, వ్యవసాయ శాఖ మంత్రిగా. అంతకుముందు విజయవాడ ఎంపీ. అంటే ఆయనకి రాజకీయంగా వచ్చే స్థితి దక్కింది అంటే అది తెలుగుదేశం పార్టీ ద్వారా. 2004 లాస్ట్ రాజకీయంగా ఆయన పీక్స్ చూసింది అని అంటే అంతకుముందు లోక్దళ నాయకుడిగా జాతీయ స్థాయిలో ఆయనకి గుర్తింపు గౌరవం ఉంటే ఉండుండొచ్చు. కానీ ఒక క్యాబినెట్ మంత్రి అవకాశం, ఆ హోదా దక్కింది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఎందుకో తెలీదు ఆయనకి కొంతమంది ఉన్నారు, అంటే పేర్లు ప్రస్తావిస్తే ఏడుస్తారు, కానీ ముఖ్యంగా కొందరు ఎన్టీ రామారావు గారితో పాటు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారి నుంచి పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి చేతికి అప్పజెప్పినాడు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నవాళ్లే, ఆ మార్పుని స్వాగతించిన వాళ్ళే, ఆ మార్చే క్రమంలో వాళ్ళు కూడా పాత్రదారులే. అయినా సరే మోహన్ బాబు, అంటే ఇక మళ్ళీ వదిలే పేర్లు ప్రస్తావిస్తే ఇక చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో 2004 తర్వాత ఇంకా ప్రత్యక్ష రాజకీయాల నుంచి దూరం జరిగిన తర్వాత ఈ వడ్డే శోభనాద్రి కూడా అదే శిబిరంలో చేరారు. ఈయన కూడా సహజంగా అంత సుదీర్ఘ నేపథ్యం ఉండి అంతటి పాలనాపరమైన పరిజ్ఞానం, అనుభవం కూడా ఉన్న వడ్డే శోభనాద్రి గారు ఈ మధ్యకాలంలో ఆయన రాజధానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా టేకప్ చేసిన ఇష్యూస్ చూస్తుంటే అది రాజధానికి వ్యతిరేకంగా కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పట్ల చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆయనకేదో వ్యక్తిగత ద్వేషం వ్యక్తం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి నీడను కూడా సహించలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే వడ్డే శోభనాద్రి గారు 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ అణిచివేయబడ్డ రోజున రాష్ట్ర రాజధానిని అస్థిరపరుస్తా 3 రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రంలో ఏ రాజధాని లేకుండా చేస్తున్నా, రాజధాని కోసం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతాంగం అవమానాలు ఎదుర్కొంటూ కేసులు, దాడులు, దౌర్జన్యాలకు గురవుతూ వ్యక్తిత్వానికి బాధితులుగా మారుతా ఉన్న రోజుల్లో కూడా వాళ్ళ పక్షాన ధైర్యంగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించని, ఏదో అప్పుడప్పుడు తమలపాకుతోటి విమర్శలు చేసేవాడు. ఈ మధ్యకాలంలో మాత్రం తలుపు చెక్కతోటి, అది కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి అనేటప్పటికీ మామూలుగా, అంటే వయసు రీత్యా దాన్ని మనం ఆక్షేపించడానికి కూడా వీల్లేదు, ఈ మధ్య వెనకటి అంతటి శారీరక పటుత్వం కూడా లేకుండా వీల్ చైర్లో మూవ్ అవుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం ఒంటికాల మీద లెగుస్తాడు ఆయన. ఈ లేసే క్రమంలో కొంత విచక్షణ కోల్పోయిన స్టేట్మెంట్గానే నేను పరిగణిస్తాను దాన్ని. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టులే, జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులే ఇవాళకి కొనసాగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో ఆయన కనుక మొదలు పెట్టకుంటే ఇవాళ రాష్ట్రంలో ప్రాజెక్టులు లేవు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ గమనించుకుంటే ఈయన తెలుగుదేశంలో సుదీర్ఘకాలం పనిచేసే నాయకుడు, ఆ పార్టీ నాయకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, వారి హయాంలో తెలుగుగంగ ప్రాజెక్టు వారే కాన్సెప్టలైజ్ చేశారు, వారే ప్రారంభించారు. హంద్రీనివా, గాలేరు నగరై,
ఇవన్నీ ఎన్టీ రామారావు గారి చేతుల మీదకి మొదలైనవి. ఉమ్. ఉమ్మడి రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభమైనాయి. అవును. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టులు ఆయన హయాంలో ప్రారంభించలేదంటే ఖచ్చితంగా ప్రారంభించారు. ఉమ్. కానీ ఇవాళ రాష్ట్ర ఇరిగేషన్ రంగానికి లైఫ్ లైన్గా మిగిలిన ఉమ్. హంద్రీనేవ్ అయినా, గాలేరు నగర్ అయినా, ఉమ్. అలాగే మొన్నటి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించేశాను, జాతికి అంకితం చేస్తున్నానని చెప్పిన వెలుగొండ ప్రాజెక్ట్ అయినా ఉమ్. అది చంద్రబాబు నాయుడు గారి చేతితో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టే. ఉమ్. ఈ క్రమంలో పాలకుడిగా వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వాటిని కొనసాగించారు. ఏదన్నా పూర్తి చేసిన ఉన్నాయండి, అంటే నామకే వాస్తే గానీ సరే పూర్తయిన ఉన్నాయా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉమ్. ఆయన హయాంలో పూర్తయింది ఒక ప్రాజెక్ట్ ఉంది, ఉమ్. జంజావతి అని చెప్పని రబ్బర్ డ్యామ్. ఓకే. అది ప్రాజెక్టు ఆ తర్వాత కొట్టుకుపోయిందన్న. అదే ప్రారంభం చేయగానే ఆ. నెక్స్ట్ వచ్చిన వరద కొట్టుకుపోయింది. అది మళ్ళీ ప్రాజెక్టు కొట్టుకుపోవడం అంటే ఈ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. అంటే రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ప్రారంభించటమే, శంకుస్థాపన తప్ప ప్రారంభోత్సవాలు అయితే ఏమి చేయలేదు. శంకుస్థాపనలు చేసిన క్రమంలో కూడా చాలా గోల్మాల్ ఉన్నాయి. ఓకే. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఓవర్ నైట్ శ్రీపాద ఎల్లంపల్లి ఈ ఓవర్ నైట్ 350 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ పెంచి డిపిఆర్ తయారు చేశారు. పాత డిపిఆర్ కొత్త డిపిఆర్ తోటి అసెంబ్లీలో రచ్చరచ్చ అయింది ఆ రోజుల్లో. అలాగే పోలవరం ప్రాజెక్టు టెండర్లు పిలిచి ఓన్లీ కాలువలే దువ్వారు, మట్టి పనులు చేశారు మొబిలైజేషన్ అడ్వాన్సుల కోసం. బహుశా తెలుగు ప్రజలకి ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేటటువంటి పదాన్ని పరిచయం చేసిన వాళ్ళు. మొబిలైజేషన్ అడ్వాన్స్ పదాన్ని ఆయనే పరిచయం చేశారు, కిటుపురోకు అనే పదాన్ని ఆయనే పరిచయం చేశారు. కాబట్టి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అంటే అసలు సంక్షేమం ప్రజలకు తెలియదు. ఈయన పనిచేసిన తెలుగుదేశం పార్టీ దేశంలోనే మొట్టమొదటిసారిగా సామాజిక పెన్షన్ని ప్రారంభించింది. బాలికా విద్యకు ప్రాధాన్యత ఇస్తా పద్మావతి మహిళా యూనివర్సిటీని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువ చేయడం కోసం మండల వ్యవస్థను అందుబాటులో తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. పద్మావతి మహిళా యూనివర్సిటీని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. అలాగే తండ్రి ఆస్తిలో కుమార్తెకు కూడా సమాన హక్కు చట్టబద్ధం చేసి హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారు. చేనేత వస్త్రాలని ప్రభుత్వం ద్వారా జనతా వస్త్రాల పేరిట పేదలకు అందించింది ఎన్టీ రామారావు గారు. పక్కా ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. ఇట్లా ఒక 100 చెప్పొచ్చు ఈ రోజుకి అమలు జరుగుతున్న పథకాలు. మరి వడ్డే శోభనాద్రి గారికి రాజశేఖర రెడ్డికి ముందు అసలు సంక్షేమ అమలు జరగనట్టు. ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా మీకు గుర్తునే ఉంటుంది, అది కూడా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నేను చెప్తాను అది కూడా. అయితే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ప్రస్తావన కూడా ఎస్ ఫీజు రియంబర్స్మెంట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు అని చెప్పని ప్రచారం జరుగుతూ ఉంది. కానీ వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతున్న రోజున ఎస్సీ ఎస్టీలకి 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇంప్లిమెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత బీసీలకి 50% ఫీజు రియంబర్స్మెంట్ ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ బీసీలకు కూడా 100% చేశారు. అలాగే ఓసీల్లో ఉన్న పేదలకు కూడా, అంటే ఆయన ప్రారంభించిన దాన్ని ఈయన ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా కంటిన్యూ చేశారు. ఇక్కడ నేను ఇందాక చెప్పింది బహుశా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే పేరు లేదేమో. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే పేరు ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో పథకాలకి పేర్లు పెట్టుకునే అలవాట్లు కూడా లేవు. వాటిని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి గారు. అయితే ఎస్ ఆరోగ్యశ్రీ ప్రస్తావన, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభమైంది. ప్రతి పాలకుడు తన పాలనా హయాంలో తనదంటూ ఒక బలమైన ముద్ర వేసే కొన్ని పథకాలను ప్రారంభించినట్టుగానే అలాగే ఉపాధ్యాయ నియామకాల్లో డిఎస్సి విధానాన్ని ప్రారంభించింది, దాన్ని మరింత విస్తృతపరిచింది ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. దాన్ని రాజశేఖర రెడ్డి గారు కూడా కొనసాగించారు. అదే క్రమంలో ప్రతి కిలోమీటర్కి ఒక ఎలిమెంటరీ స్కూలు, ప్రతి 3 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి అని చెప్పని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి మొత్తం ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో 38 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేవి. వాటిని 350 కాలేజీల సంఖ్యకి పెంచింది చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చి వాటిని ఇంకా సంఖ్య పెంచారు. అప్పుడే కోళ్ల ఫామ్లా తయారైందని ఒక విమర్శ కూడా ఉంది కదా. అంటే నేను అనేది ఇక్కడ అసలు రాజశేఖర రెడ్డికి ముందే పాలన జరగనట్టుగా తాను ప్రాతినిధ్యం వహించిన తెలుగుదేశం పార్టీ
ఆ పార్టీ, ఆ ప్రభుత్వాలు, ఆ పాలకులు తాను కూడా మంత్రివర్గ సహచరుడుగా ఆ పాలనా హయాంలో ప్రజలకి ఏం చేశామనేది ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించడానికి కూడా మనస్కరించదు. కారణం ఏంటి అంటే అలా చెబితే తెలుగుదేశం పార్టీ వల్ల సమాజానికి మేలు జరిగిందని చెప్పని ప్రస్తావించాల్సి వస్తే దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ క్రెడిబిలిటీ పెరుగుద్దో, చంద్రబాబు నాయుడు గారి మీద ఈయనకి ఏదో తెలియని దుగ్ధ, ఏ దుగ్ధో తెలియదు. ఆ దుగ్ధతోటి ఇప్పుడు కొత్తగా ఆనాటి తమ రాజకీయ ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి ఇవాళ ఆనాటి రాజశేఖర రెడ్డి కొడుకు ఈనాడు రాష్ట్రంలో ఒక విధ్వంసకర రాజకీయాన్ని చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీనైనా సమర్థించడానికి సిద్ధపడతా ఉన్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారి ఉనికిని కూడా సహించడానికి సిద్ధపడట్లా. కాబట్టి ఏంటంటే ఇటువంటి ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా అసలు ఆ ప్రభుత్వంలో, ఆ పార్టీలో ఇటువంటి అంటే ఆ అవకాశాలు దక్కించుకొని ఆ పార్టీ కార్యకర్తల భుజాల మీదుగా వాళ్ళ జీవితకాలం వరకు ఆ పదవులను అనుభవించి ఇవాళ ఈ రోజుకి కార్యకర్తలు ఆ పార్టీలో ఉన్నారు, జెండా మోస్తానే ఉన్నారు అమాయకంగా. పదవులు అనుభవించి ఇంకా వయసు రీత్యా ఇంకా అవకాశం లేకుండా పక్కకు పోయిన తర్వాత ఇప్పుడు అదే పార్టీని, అదే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రత్యర్థుల్ని పొగుడుతున్న తీరు చూస్తేనే సహజంగా ఏమంటారు, పెట్టిన చేతిని ఖర్చు రకాలు ఉంటారు. అటువంటి రకానికి ఆ కోవకి ఈ వయసులో చేరటం అనేది ఆయనకే ఆక్షేపణీయం. ఖచ్చితంగా ఈ వయసులో మనకు తిట్టడానికి కూడా నోరు రాదు. అవును. థ్యాంక్ యూ రాజేష్ గారు.